ఇప్పుడు ఒంగోలు నగరం కొత్త శోభను సంతరించుకోబోతుంది. నగరపాలక సంస్థగా 150 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న వేళ ఒంగోలు అభివృద్ధికి ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పర్యటనతో నగరంలో అభివృద్ధి కార్యక్రమాలకు భారీగా శ్రీకారం చుట్టనున్నారు. కిమ్స్ జంక్షన్ సమీపంలో ఏర్పాటు చేసిన 20 మంది మహనీయుల విగ్రహాలతో కూడిన వెలుగుమూర్తుల కళా ప్రాంగణం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ప్రతి విగ్రహం వద్ద ప్రత్యేక విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయడంతో రాత్రి వేళ మరింత అందంగా కనిపించేలా తీర్చిదిద్దారు. గుంటూరు వైపు నుంచి ఒంగోలులోకి అడుగుపెట్టే ప్రతి ఒక్కరికి ఈ మహనీయుల చరిత్ర, వారి సేవలు తెలిసేలా విగ్రహాల వద్ద ముఖ్య ఘట్టాలను పొందుపరిచారు. మహనీయుల చరిత్రను భావితరాలకు చాటి చెప్పేలా ఒంగోలు నగరానికి కొత్త గుర్తింపు తెచ్చేలా రూపొందించిన ఈ కళా ప్రాంగణాన్ని మంత్రి నారా లోకేష్ ప్రారంభించనున్నారు. అనంతరం రంగారాడి చెరువు వద్ద అమృత 2.0 పథకంలో భాగంగా 424 కోట్ల భారీ తాగునీటి ప్రాజెక్టుకు సంబంధించిన పైలాన్ను మంత్రి లోకేష్ ఆవిష్కరించనున్నారు. ఒంగోలు నియోజకవర్గ ప్రజలకు ప్రతి ఇంటికి కుళాయి ద్వారా సురక్షితమైన మంచినీరు అందించాలి అన్న లక్ష్యంతో ఒంగోలు శాసనసభ్యులు దంచెల జనార్దన్ రావు ముందుకు సాగుతున్నారు. ఇది కేవలం పైలాన్ ఆవిష్కరణ కాదు, ఒంగోలు తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా కీలక ముందడుగు. అనంతరం మినీ స్టేడియం ఎదురుగా బాలాజీ తిరుపతిరావు కళ్యాణ మండపం పక్కన టీడీపీ నాయకులు, కార్యకర్తలతో మంత్రి నారా లోకేష్ ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఈ కార్యక్రమానికి పార్టీ క్యాడర్ భారీ ఏర్పాట్లు పూర్తి చేసింది. మంత్రి పర్యటన నేపథ్యంలో ఈరోజు ఒంగోలు శాసనసభ్యులు దంచెల జనార్దన్ రావు నగరంలో ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జిల్లా కలెక్టర్ రాజాబాబు, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ రాజు, లోకేష్ బృందం సభ్యులు, పోలీసులు, మున్సిపల్ శాఖ అధికారులతో కలిసి రూట్ మ్యాప్ను క్షుణ్ణంగా పరిశీలించారు. మంత్రి నారా లోకేష్ పర్యటనకు వచ్చే ప్రజలకు, కార్యకర్తలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రతి శాఖ సమన్వయంతో పనిచేయాలని అధికారులకు ఎమ్మెల్యే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మహనీయుల విగ్రహాల ప్రారంభోత్సవం, 424 కోట్ల తాగునీటి పథకానికి శ్రీకారం, కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం, ఇలా మంత్రి నారా లోకేష్ పర్యటనతో ఒంగోలు నగరంలో రాజకీయ సందడి మాత్రమే కాదు, అభివృద్ధి కార్యక్రమాలకు కూడా జోష్ పెరిగింది. ఒంగోలు అభివృద్ధి లక్ష్యం, ప్రజలకు మెరుగైన మౌలిక వసతులతో ధ్యేయం అన్న నినాదంతో ముందుకు సాగుతున్నామని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల, టీడీపీ శ్రేణులు స్పష్టం చేస్తున్నాయి. ఈ కార్యక్రమంలో జోనల్ కోఆర్డినేటర్, గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు, జిల్లా పార్టీ అధ్యక్షులు ఉగ్ర నరసింహారెడ్డి, కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ, నియోజకవర్గ పరిశీలకులు సుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.